2025 కల్లా మనం ఇన్వెస్ట్ చేయాలా ఇయర్ లో లేదా? మీరన్న పాయింట్ లో ఒకటి ఏంటంటే మార్కెట్ అయితే స్లో అయింది, ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ప్రైస్ కూడా ఎక్కడ తగ్గలేదు, ఇది కూడా అందరికి తెలిసిన విషయం. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు వినే ఉంటారు, రీసెంట్ గా హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెంచుతున్నారు. ఇది గతం నుంచి కూడా చెప్తున్నారు, డప్పు కొడుతూనే ఉన్నారు ఇది ఎంతసేపు. కానీ ఇప్పుడు క్లియర్ గా అనౌన్స్మెంట్ అయ్యింది ఆల్రెడీ. దాదాపుగా మనకు ఒక 150 మండలాల వరకు ఏవైతే మనకు వస్తున్నాయో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏరియా లోపల ఈ మండలాల వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతున్నాము. అది దాటిన తర్వాత పెంచుతున్నాము ఒక 5 కిలోమీటర్స్ అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. హెచ్ఎండిఏ విస్తరించడం ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ అనేది కన్ఫర్మ్. ఈ 2 మేజర్ ప్లస్ పాయింట్స్. అండ్ నిన్ననే పేపర్ లో కూడా వచ్చింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. అది కూడా వెరీ సూన్. అది కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 2025 లో గవర్నమెంట్ కి కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది, జనాలకి కూడా ఒక క్లారిటీ వచ్చింది. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీరు రాసి పెట్టుకోండి. 2025 నుంచి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ 2030 తర్వాత కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి